వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆగస్టు 2న జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 3న రంగం అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. अमर ఎమ్మెల్యే సార్ వారికి మరియు ఇక్కడున్న అందరూ భక్తులకి నమస్కారం, సభకు నమస్కారం. మేము తప్పకుండా కూడా ఇక్కడ ప్రాసెషన్ రూట్ అంతా కూడా పాట్ హోల్స్, ప్యాచ్ వర్క్స్ అన్నీ క్లియర్ చేసేస్తాము. చాలామంది చెప్పారు కొన్ని జిహెచ్ఎంసీ మ్యాన్హోల్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి అని, అది కూడా నోట్ చేసుకున్నాను. అవి కూడా నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. మరియు ఇక్కడ మా పారిశుద్ధ్య కార్మికులు, మా వెటర్నరీ వింగు, మొత్తం అందరు డాగ్ క్యాచింగ్ స్క్వాడ్ టీం అంతా ఇక్కడ ఉంటుంది, మున్సిపల్ టీము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జోనల్ ఆఫీస్, సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్కి రండి, వచ్చి మాకు చెప్పండి. లేదంటే మా టీము, నేను కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటాను. 1 month బ్యాకే ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ప్రాసెషన్ రూట్ జాగ్రత్త, మహంకాళి టెంపుల్ ఏరియా జాగ్రత్త, ఇక్కడ మనకు బోనాలు వస్తుంది, మీరు కొత్తగా వచ్చారు, అన్నీ స్వయంగా చూసుకోమని. సో అప్పుడే మేము ఎస్టిమేట్స్ అవి వేసి పెట్టుకున్నాము. మా ఇంజనీర్స్ స్వయంగా చూసుకుంటారు. లైట్స్ లేకపోయినా కూడా మేము లైట్స్ కూడా స్టాక్ తెప్పించి పెట్టుకున్నాము. ఎక్కడ డార్క్ స్పాట్స్ ఉంటే అక్కడ మేము లైట్స్ పెట్టించి ఈ యొక్క చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేట్టు మొబైల్ టాయిలెట్స్ కూడా మేము అరేంజ్ చేసుకుంటాము. ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు వెంటనే కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, అదేవిధంగా నల్లగొండ సంఘం కానివ్వండి, స్థానిక పెద్దలందరూ కానివ్వండి, ఈ పవిత్రమైనటువంటి పండుగ రాజకీయాలకు అతీతంగా అమ్మవారి మీద ఉన్నటువంటి గౌరవం, భక్తితో
ఈ దేశ రాజకీయాల్లో దేశ దేవాలయాల్లో అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి చరిత్ర అందరికీ తెలుసు. ఆ రోజు కలరా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతుంటే రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి ఈ కలరా వ్యాధి తగ్గితే నేను ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తా అనేది రాముడి. ఆ తర్వాత పరంపరగా ఈ జాతర విశ్వవ్యాప్తం కావడం, ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా బోనాల జాతర చేసుకోవడం, బోనాలకు సంబంధించి మరి మహిళలు కూడా శుక్రవారం నాడు బియ్యం వేయడం, ఆదివారం నాడు మరి బోనం ఎత్తుకుని రావడం, తొట్టేల ఊరేగింపులు, పలారపాట్ల ఊరేగింపులు అంగరంగ వైభవంగా. అయితే అందరూ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి పండుగ జయప్రదం చేయడానికి మీ సంపూర్ణమైనటువంటి సహకారం అవసరం ఉంది. శుక్రవారం జరిగేటువంటి అమ్మవారికి బియ్యం ఇచ్చేటువంటి పరంపర, మరి ఘటోత్సవం కూడా ఆల్రెడీ లాస్ట్ వీకే ప్రారంభమైంది. కాబట్టి ఆదివారం జరిగేటువంటి మరి బోనాల ఉత్సవాల్లో, దాంతోపాటు మండే జరిగేటువంటి రంగం కార్యక్రమంలో ఇక్కడ ఎండోమెంట్ ద్వారా కానివ్వండి, రెండోది జిహెచ్ఎంసీ ద్వారా కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి హెల్త్, మెడికల్ అండ్ హెల్త్, దాంతోపాటు ఫైర్ సర్వీసెస్, మరి ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్టీసీ, ఐఎన్పిఆర్ కానివ్వండి, మరి అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతోనే మనం ప్రతి సంవత్సరం జరిపి మీరు ఏదైనా సజెషన్, ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి గతానికి ఇప్పటికీ ఏమైనా మార్పులు జరగాలా, లేకపోతే యథావిధిగా జరగాలా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే కూడా మీరు చెప్తే బెటర్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మరి ఈరోజు రెవెన్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు శనివారం కాబట్టి, ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం పండుగ కాబట్టి ఆది సోమవారాలు అందరూ ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, మా అక్క చెల్లెళ్ళు కూడా ఇక్కడ సేవ చేసేవాళ్ళు కానివ్వండి, మరి ప్రధానంగా దేవాలయం యువ ట్రస్టీ మెంబర్స్ కానీ, దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఇక్కడ జాతర జరిగితే మనం ఉన్నటువంటి బస్తీ వాసులే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలల నుండి కూడా మరి ఇక్కడ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మరి ఐఎన్పి ద్వారా కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సోదరులకు ఈ ప్రాంతంలోనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి మీకేదైనా ఆటంకాలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా చెప్పాలనుకుంటే, దాంతోపాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీ కానీ, లీకేజెస్ కానీ, లేకపోతే సివరేజ్ లీకేజెస్ కానీ, వాటర్ సంపూర్ణంగా శుక్రవారం, శనివారం, ఆదివారం మంచినీళ్ళతో పండుగ కాబట్టి అది మీరు సజెషన్ చేస్తే తప్పకుండా అధికారులు మరి స్పందిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, అదేవిధంగా నల్లగుంట సంఘం కానివ్వండి, స్థానిక పెద్దలందరూ కానివ్వండి, ఈ పవిత్రమైనటువంటి పండుగ రాజకీయాలకు అతీతంగా అమ్మవారి మీద ఉన్నటువంటి గౌరవం, భక్తితో ఈ దేశ రాజకీయాలను, దేశ దేవాలయాల్లో అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి చరిత్ర అందరికీ తెలుసు. ఆ రోజు కలరా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతుంటే రిటైర్ ఆర్మీ ఉజ్జయిని పోయి ఈ కలరా వ్యాధి తగ్గితే నేను ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తా అనేది రాముడి.
బోనాలకు సంబంధించి మరి మహిళలు కూడా శుక్రవారం నాడు బియ్యం వండడం, ఆదివారం నాడు మరి బోనం ఎత్తుకుని రావడం, తొట్టేల ఊరేగింపులు, పలారపాట్ల ఊరేగింపులు అంగరంగ వైభవంగా. అయితే అందరూ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మరి పండుగ జయప్రదం చేయడానికి మీ సంపూర్ణమైనటువంటి సహకారం అవసరం ఉంది. శుక్రవారం జరిగేటువంటి అమ్మవారికి బియ్యం ఇచ్చేటువంటి పరంపర, మరి ఘటోత్సవం కూడా ఆల్రెడీ లాస్ట్ వీకే ప్రారంభమైంది. కాబట్టి ఆదివారం జరిగేటువంటి మరి బోనాల ఉత్సవాల్లో, దాంతోపాటు మండే జరిగేటువంటి రంగం కార్యక్రమంలో ఇక్కడ ఎండోమెంట్ ద్వారా కానివ్వండి, రెండోది జిహెచ్ఎంసీ ద్వారా కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి హెల్త్, మెడికల్ అండ్ హెల్త్, దాంతోపాటు ఫైర్ సర్వీసెస్, మరి ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్టీసీ, ఐఎన్పిఆర్ కానివ్వండి, మరి అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతోనే మనం ప్రతి సంవత్సరం జరిగి మీరు ఏదైనా సజెషన్, ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి గతానికి ఇప్పటికీ ఏమైనా మార్పులు జరగాలన్నా, లేకపోతే యథావిధిగా జరగాలన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే కూడా మీరు చెప్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈరోజు రెవెన్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు శనివారం కాబట్టి, ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం పండుగ కాబట్టి ఆది సోమవారాలు అందరూ ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, మా అక్క చెల్లెళ్ళు కూడా ఇక్కడ సేవ చేసే వాళ్ళు కానివ్వండి, మరి ప్రధానంగా దేవాలయం ఈవో గారు, ట్రస్టీ మెంబర్స్ కానీ, దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఇక్కడ జాతర జరిగితే మనం ఉన్నటువంటి బస్తీ వాసులే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలల నుండి కూడా మరి ఇక్కడ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మరి ఐఎన్పి ద్వారా కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సోదరులకు ఈ ప్రాంతంలోనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి మీకేదైనా ఆటంకాలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా చెప్పాలనుకుంటే, దాంతోపాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీ కానీ, లీకేజెస్ కానీ, లేకపోతే సివరేజ్ లీకేజెస్ కానీ, వాటర్ సంపూర్ణంగా శుక్రవారం, శనివారం, ఆదివారం మంచినీళ్ళతో పండుగ కాబట్టి అది మీరు సజెషన్ చేస్తే తప్పకుండా అధికారులు మరి స్పందిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను డీసీ కాబట్టి కూడానండి శానిటేషన్ పరంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే అవి కూడా మేము సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంజనీర్తో పాటు పాట్ హోల్స్, ఎక్కడ రోడ్డు మరమ్మతులు ఏమైనా ఉంటే మేము అతి త్వరలో చేయడం జరుగుతుందండి. కొన్ని చోట్ల మా డిపార్ట్మెంట్ తరఫున ఈ బోనాలకి ఓవర్ హెడ్ కూడా రీప్లేస్ చేసి కొద్దిగా పంచ్ కేబుల్ వేసాము. లాస్ట్ టైం ఏమైందంటే కొద్దిగా చిన్న పోలీసు శాఖ వాళ్ళకు విజ్ఞప్తి, కొద్దిగా మా డ్రెస్ వేసుకున్న వాళ్ళని రిస్ట్రిక్షన్ 3000, 4000 సబ్జెక్టు కాదు కానీ కొంత జాగ్రత్త చూసుకోండి. రెండోది ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ 2-3 రోజులలో నైట్లో విజిట్ చేసి అసలు ఉన్న నైట్లు వెలుగుతున్నాయా లేదా అది కూడా చెక్ చేసుకోండి. సరే సార్, కొంత రీప్లేస్ చేసుకోండి. సరే సార్, అవి కొంత జాగ్రత్త. ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా మా ఏసీపీ సార్ గారికి, ఈఓ గారి డిపార్ట్మెంట్ పెద్దలందరికీ, అదేవిధంగా మన ఏరియా పెద్దలందరికీ, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికి కూడా తెలుసు ఇది మన స్టేట్ ఫంక్షన్, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఫంక్షన్ ఇది. సో దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది దానికి కొంచెం మెరుగుగా ఏ విధంగా చేయాలన్న దాంట్లో దృష్టిలో పెట్టుకొని
గత 15-20 రోజుల నుంచి ఆ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ పెద్దలందరికీ కూడా అధికారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది మనందరం కూడా కలిసి చేస్తేనే ముందుకు పోయే ఫంక్షన్ కాబట్టి ఏదన్నా సందర్భంలో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా సమస్య వచ్చిందని అంటే ప్రజలకు ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తొస్తుంది. సార్ అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు అని డైరెక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఎవరు ఫోన్ చేయరు, ఎవరు అడగరు ప్రజలకు. కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లకి మేము లైజనింగ్లో ఉంటాం కాబట్టి మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి అది ఇమ్మీడియట్గా అయిపోయేటట్టుగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఇది పెద్ద ఫంక్షను, 10 లక్షల మంది వచ్చేటటువంటి. అవును సార్. ఆహా, లైట్ టు లైట్ పెడితే 3000 అయితే చెప్పే జాగ్రత్త చెప్పాము. 3000 లైట్లు మొత్తం ఎక్కడ ఒకటి ఏంటంటే మీరు లైటింగ్ అరేంజ్మెంట్ చేయండి. ఏవైతే బస్తీలు ఉన్నాయో